మన జీవితంలో మనకు మనమే ఎవ్వరూ చేయనంతగా నష్టం చేసుకుంటూ ఉంటాము. మన జీవితంలో మనకి మనమే అతిపెద్ద శత్రువుగా వ్యవహరిస్తూ ఉంటాము. మనకి మనం చేసుకున్నంత నష్టము మనకి బయట నుంచి ఇంకెవ్వరూ కూడా చేయలేరు. మనల్ని మనమే నష్టపరుచుకుంటాము, మనల్ని మనమే వ్యధపరుచుకుంటూ ఉంటాము. ఇదేంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తున్నారేమో. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మనల్ని మనమే ఏ విధంగా నష్టపరుచుకుంటాము, మనకి మనమే మొట్టమొదటి అతిపెద్ద శత్రువుగా ఎలా మారిపోతాము, మనకి తెలియకుండానే మనల్ని మనమే ఎలా నష్టపరుచుకుంటాము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మొట్టమొదటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే, మొట్టమొదటి అంశంలో మనకి ఎక్కువగా ఏం కనిపిస్తూ ఉంటుంది? అనారోగ్యాన బారిన పడటం కనిపిస్తూ ఉంటుంది. అనారోగ్యాన బారిన ఎలా పడతాం చెప్పండి? అశ్రద్ధ వల్లనే కదా. మనం చేసేటువంటి చిన్న చిన్న అశ్రద్ధలన్నీ వెరిసి పెద్ద అనారోగ్యంగా మారుతూ ఉంటాయి. ఎవరి శరీరంలో అయితే ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా, రోగ నిరోధక వ్యవస్థ పనిచేసేటువంటి తీరు, రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళు తరచుగా జబ్బున పడుతూ ఉంటారు. అంటే ఏం జరిగింది ఇక్కడ? మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను కావచ్చు, మన కోసం మనం వెచ్చించుకునేటువంటి సమయం కావచ్చు, అశ్రద్ధగా వ్యవహరించటం వల్ల మనం అనారోగ్యాన్ని మూల్యంగా పొందాల్సి వచ్చింది. అంటే అశ్రద్ధ అనేది మొట్టమొదటి సూత్రంగా, మనపై మనం చేసుకునేటువంటి అశ్రద్ధ అనేది మనకి మొట్టమొదటి శత్రువు. అశ్రద్ధ అనేది బయటి వాళ్ళు ఎవరో మనపైన చేయటమా చెప్పండి? ఈ అశ్రద్ధ వల్ల మొట్టమొదటిగా మనకు మనంగా ద్రోహం చేసుకుంటూ ఉంటాం. మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోము, మనం తీసుకునేటువంటి ఆహార విషయాల గురించి మనం పట్టించుకోము, మన వ్యాయామం గురించి మనం పట్టించుకోము, మన మెదడులో ఉన్నటువంటి టెన్షన్ని మనం పట్టించుకోము, మన మనసులో రగులుతున్నటువంటి గాయాన్ని మనం పట్టించుకోము. నిరంతరం ఒక యంత్రంలాగా కష్టపడుతూనే ఉంటాము, పని చేస్తూనే ఉంటాము. ఏదో తిన్నామా అనిపించుకుంటాము, ఏదో తాగామా అనిపించుకుంటాము, కనీస అవసరాలు తీర్చుకుంటూ ఉంటాము, పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటాము. కానీ మనకి తెలియకుండానే మన శరీరంలో మనం చేసినటువంటి అశ్రద్ధ అంతా ఏకమై ఏదో ఒక రోజు మనల్ని అనారోగ్యాన బారిన పడేస్తూ ఉంటుంది. అందుకోసమని ఖచ్చితంగా మీరు తీసుకునేటువంటి ఆహారం పైన దృష్టి పెట్టాలి. మీ శరీరానికి ఏ ఆహారం అయితే సరిపడుతుందో అది గమనించుకోవాలి. శరీరానికి ఒక భాష ఉంటుంది. నాకు పడినటువంటి ఆహార వస్తువు ఇంకొకరికి పడకపోవచ్చు, ఇంకొకరికి పడినటువంటి ఆహార వస్తువు మీకు పడకపోవచ్చు. అందుకోసమని మీ శరీర భాష ఏంటి, మీ శరీరానికి ఏ ఆహార పదార్థాలు సరిపడుతున్నాయి, మీరు ఏ ఆహార పదార్థాలని స్వీకరించినప్పుడు ఆరోగ్యంగా, చురుకుగా, తేలికగా పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారు అనేది మొట్టమొదటగా శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా పరిశీలించుకున్నప్పుడు మాత్రమే మీ శరీరాన్ని, మీ పనిని సమన్వయపరుచుకుంటూ సమర్థవంతంగా ముందుకు సాగగలుగుతారు. అలా లేదంటే పెట్రోల్తో నడిచేటువంటి కారులో కనుక డీజిల్ పోసి ముందుకు నడిపించామే అనుకోండి, అది ముందుకు వెళ్ళగలుగుతుందా? దాంట్లో ప్రయాణం చేయగలుగుతామా? చేయలేము కదా. ఇదిగో అలాగే మన శరీరానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఒకటైతే మనము దానికి మరో రకమైనటువంటి ఆహార పదార్థాలను అందించామనుకోండి, అది చాలా బరువుగా, చాలా కష్టతరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఏ పనిలో కూడా చురుకుతనం అనేది కనిపించదు మనకి. అందుకోసమని మనపైన మనం అశ్రద్ధ వహించుకోవటం అనేది మొట్టమొదటగా మనం చేసుకుంటున్నటువంటి, మనకు మనంగా చేసుకుంటున్నటువంటి అన్యాయం. కుటుంబ సభ్యులందరి కోసము ఆలోచిస్తాము, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. ఇంతమంది గురించి ఆలోచించినటువంటి నీవు మరి నీ గురించి ఎందుకు ఆలోచించుకోవు? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా నీ గురించి నీవు పట్టించుకోవు. ఎప్పుడైతే అనారోగ్యం మొదలవుతుందో అప్పుడు తిరిగి తరచి చూసుకొని ఈరోజు ఇలా జరిగింది, అయ్యో ఇంతలా నా ఆరోగ్య పరిస్థితి దిగజారిపోయింది అని చెప్తూ బాధపడుతూ కూర్చుంటాం. ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని పాడు చేసింది ఎవరో చెప్పండి? మీకు మీరు శత్రువు కాదా? మీకు మీరు అన్యాయం చేసుకోలేదా? మీ పట్ల మీరు అశ్రద్ధ వహించలేదంటారా? అంటే మనకి బయటి నుండి ఎవరో నష్టం చేయలేదు, మనం చేసేటువంటి అశ్రద్ధే మనకి పెద్ద నష్టంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అని గమనించుకోండి. మీ పైన మీరు శ్రద్ధ పెట్టండి. ఇక రెండో అంశాన్ని పరిశీలించినట్లయితే, మన సమయాన్ని అస్తమానం ఇతరుల కోసం వెచ్చిస్తూ ఉంటాము. ఏ ఫంక్షన్లకనో, ఎవరి దగ్గరికో వెళ్ళాలనో, ఎవరితో మాట్లాడాలనో, ఎవరికో మనతో అవసరం ఉందనో ఇలా మన సమయాన్ని మొత్తం ఇతరులపైన వెచ్చిస్తూ ఉంటాము. ఎవరైతే సమయాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తూ ఉంటారో వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ జీవితాన్ని దిగజార్చుకుంటున్నట్టే లెక్క. అందుకోసమని సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి. ఏం చేయమంటారు మేడం, ఏం చేయాలి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారేమో.
సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము అంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవటం గురించి, మీ మానసిక స్థితిని పరీక్షించుకోవటం గురించి, మీ ఆధ్యాత్మికతను పెంచుకోవటం గురించి, మీ ఆర్థిక ప్రణాళికలని సరిగ్గా వేసుకోవటం గురించి, మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సరైనటువంటి క్రమశిక్షణను నేర్పటం గురించి, రేపటికి సంబంధించినటువంటి అంశాలను ముందస్తుగానే సిద్ధం చేసుకోవటం గురించి, ఇలా సమయాన్ని సరైనటువంటి దిశలో గనక ఉపయోగించుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం కూడా పండంటి జీవితంగానే మారుతుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం రానటువంటి వాళ్ళే అతలాకుతలమైనటువంటి జీవితం, అస్తవ్యస్తమైనటువంటి జీవితం, ఇతరులపైన ఆధారపడేటువంటి జీవితం, సమయానికి బాదరాగా ఉరుకులు పరుగులు తీస్తూ లేనిపోనటువంటి ప్రమాదాలకి గురయ్యేటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడు మనకి శత్రువులు ఎవరో చెప్పండి, మన బాదరాకి కారణం ఎవరో చెప్పండి, మనల్ని గాయపరిచింది ఎవరో చెప్పండి, మన తొందరపాటు కాదా, మన సమయ దుర్వినియోగం కాదా, మనం అనవసరంగా మన సమయాన్ని ఇతరులపైన వెచ్చిస్తూ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం రాకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం కాదా? అంటే ఇప్పుడు ఎవరికి ఎవరు శత్రువో చెప్పండి. బయటి నుండి ఎవరో ఒక శత్రువు వచ్చి చేసేటువంటి నష్టం కన్నా మీకు మీరు చేసుకునేటువంటి నష్టమే పెద్దదిగా ఉంటుంది. అందుకోసమని కాస్త మీపైన మీరు శ్రద్ధ పెట్టండి. మీ సమయాన్ని మీరు సరిగ్గా సమర్థవంతంగా ఉపయోగించుకోవటం కోసం, మీ జీవితాన్ని మీరు సరైనటువంటి పద్ధతిలో నడిపించుకోవటం కోసం సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక మూడో అంశానికి సంబంధించినటువంటి అంశం, మీ ఆర్థిక వ్యవహారాలని మీరు సరిగ్గా నిర్వర్తించుకోలేక ఏ శత్రువు కూడా చేయనంతటి మోసం మీకు మీరుగానే చేసుకొని అప్పుల పాలవుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరి ముందో ఒకరి ముందు చేయి చాచేటువంటి పరిస్థితులను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఏ శత్రువు మనల్ని మోసం చేయాల్సినటువంటి అవసరం లేదండి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి డాంబికాలు, డంబాచారాలకి పోతూ అవసరం ఉన్నా లేకున్నా సరదాలని, సంతోషాలని, ఏవేవో ఖర్చులు పెడుతూ ముందుకు వెళ్ళామే అనుకోండి, మనకి నిజమైనటువంటి అవసరాలు ఏర్పడినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏదైనా అనుకోని ఇబ్బందికర అవాంతర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎవరు దిక్కవుతారు చెప్పండి? మరి ఇలాంటి పరిస్థితిని మన జీవితంలో మనకి సృష్టించింది ఎవరు? బయటి వల్ల మనకి మనంగా సృష్టించుకున్నదే కదా. మరి ఏ శత్రువు చేయలేనంతటి మోసం మనకి మనంగానే చేసుకుంటున్నాం కదా. అందుకోసమని కాస్త ఖర్చు పెట్టే ముందు ఆలోచించండి. దుబారాలు చేస్తూ తోచిందల్లా, కావాల్సిందల్లా, చూసిందల్లా కొనుక్కుంటూ ముందుకు వెళ్తే తప్పని పరిస్థితులలో ఇతరుల ముందు చేయి చాపాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు చేయి చాచాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు నిన్ను అవతలి వాళ్ళు చులకనగా చూసేటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతావు. అందుకే నీకు నీవే శత్రువుగా మారకముందే మేల్కొని తగు జాగ్రత్తతో వ్యవహరించు. అలాగే మరో అతిపెద్ద శత్రువు ఏంటో తెలుసా? చింత. అధికంగా మదన పడటం, పదే పదే ఆలోచించటం. ఈ చింత అనేది ఎక్కడ దాగి ఉంటుందో కనిపెట్టడం చాలా కష్టం. కొంతమంది మనసులో చింత దాగి ఉంటుంది, కొంతమందికి మెదడులో నిక్షిప్తమై ఉంటుంది, మరికొంతమందికి వెన్నుపూసలో నిక్షిప్తమై ఉంటుంది, మరికొంతమందికి మెడనరాల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఎక్కడో ఒక చోట మనం అధికంగా ఆలోచించటం, చింతించటం అనేది ఉంటుంది చూశారు. అది అధికమైనప్పుడు తెలియకుండానే వివిధ ప్రాంతాలలో ఎక్కడైతే అధికంగా వీక్నెస్ అంటాం కదా, అధికమైనటువంటి వీక్నెస్తో ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ స్ట్రెస్ మొత్తం అక్కడ కేంద్రీకృతమై అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనం నొప్పి బాధ అనుకుంటామే కానీ ఆ బాధ ఎందువల్ల వచ్చింది, ఆ నొప్పి ఎందువల్ల కలుగుతుంది అనేది కనుక దాని రూట్, అసలు అది ఎందుకు ఏర్పడింది, ఏం చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, ఏం తీసుకున్నాను, నా మనసులో ఏం జరుగుతుంది అనేది కనుక స్థిమితంగా కుదురుగా కూర్చొని ఆలోచించగలిగితే దాని రూట్ కాజ్ ఏంటో దొరుకుతుంది. దానికి మనము సరైనటువంటి పరిష్కారాన్ని వెతికి ఆ చింత నుండి దూరంగా జరిగేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఒక సమస్యని పదే పదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నామే అనుకోండి, బయటి శత్రువు కన్నా మనకి మనం చేసుకునేటువంటి నష్టమే ఎక్కువగా ఉంటుంది. బయటి శత్రువుల వల్ల పెద్దగా ప్రమాదాలు ఏవి ఉండవండి. మహా అయితే మాటలు అంటారు, అవమానపరుస్తారు, మోసం చేయగలుగుతారేమో. కానీ మనకి మనంగా శత్రువై చేసుకునేటువంటి నష్టాలు ఎంత పెద్ద నష్టాలు అంటే అవి మనం నిండుగా కూరుకుపోయాక కానీ కనిపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోతూ ఉంటాము. అందుకోసమని తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా నీపై నీవు శ్రద్ధ పెట్టి, నీపై నీవు దృష్టి కేంద్రీకరించుకుంటూ, నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటూ, నీ అవసరాలేంటి, నీ మానసిక అవసరాలేంటి, శరీర అవసరాలేంటి, నీ కోరిక ఆశ అనేవి అదుపులోనే ఉన్నాయా, అధికంగా దురాశకి పేరాశకి గురి అవుతున్నావా, సరైనటువంటి విధానంలోనే ఆలోచిస్తున్నావా, సరైనటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తున్నావా, నీ శరీరానికి కావలసినంత శారీరక శ్రమని అందిస్తున్నావా, ఇవన్నీ ఆలోచించుకుంటూ సమదృష్టితో నీ పట్ల నువ్వు గనక దృష్టి కేంద్రీకరించుకుంటూ ముందుకు వెళితే ప్రశాంతమైనటువంటి జీవితము అన్ని వేళలా నీకు అందుతుంది.
అలా కాకుండా నిర్లక్ష్యంతో నిన్ను నీవు ఏమాత్రము కూడా పట్టించుకోకుండా ఏదో గాలికి నడుస్తున్నానన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్తే అసలు ఎక్కడ ఎందుకు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో నీకు నీవే ప్రధాన శత్రువువై హింసించుకునేలాగా నీ జీవితం మారిపోతుంది. మన సమయాన్ని ఇతరుల కోసం వెచ్చించే ముందు మన కోసం మనం వెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఆరోగ్య సలహాలు ఇచ్చే ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరుల గురించి అధికంగా చింతించటానికన్నా ముందు నీ గురించి నీవు ఎక్కడ చింత ఉందో అక్కడ కనిపెట్టుకొని ఆ చింత నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా సమస్యను గురించి గంటలుగా రోజులుగా ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ కూర్చుంటే సమస్యకి పరిష్కారం ఎప్పటికీ దొరకదు అనేటువంటి సత్యాన్ని గ్రహించండి. కాస్త కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. సమస్యకి పరిష్కారం అదే దొరుకుతుంది. చింతిస్తూ కూర్చున్నంత కాలం అదే సమస్య వలయంలో ఉండ్రంగా తిరుగుతూ సమస్యకి పరిష్కారం అనేది ఎప్పటికీ లభించదు. సమస్య వలయంలో నుంచి కాస్త దూరంగా జరిగి అక్కడ నుండి సమస్యని ఎప్పుడైతే చూడటం మొదలు పెడతావో నీ సమస్యకి పరిష్కారం చిటికెలో దొరుకుతుంది. ఇది కావాలి అంటే ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. రోదిస్తూ బాధపడుతూ తిండి తినకుండా మదన పడుతూ దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రం చేత సమస్యకి పరిష్కారం దొరకకపోగా నీ ఆరోగ్యం కృషిస్తూ నశిస్తూ నీకు నీవే ప్రధానమైనటువంటి శత్రువుగా మారిపోతూ క్రమక్రమంగా అనారోగ్యాన బారిన పడుతూ మరో సమస్యని సృష్టించుకున్న వాళ్ళమే అవుతాము తప్ప మనకు మనము మిత్రులుగా మనకి మనము చేకూర్చుకునేటువంటి మంచి ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మనకు వచ్చేటువంటి జబ్బుల్లో కూడా ఉంటుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పి అంటూ ఉంటాము. మన శరీరంలో ఉన్నటువంటి రక్షక వలయాలే మనపైన దాడి చేస్తూ మనల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాయి. వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. అంటే ఇక్కడ మన లోపల ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ మనపైన దాడి చేస్తూ ఉంటుంది. అలాగే అదే విధంగా మనలో ఉన్నటువంటి కోపం, ద్వేషం, అసూయ, మన సమయపాలన సరిగ్గా లేకపోవటం, నిర్లక్ష్యం, అశ్రద్ధ అనేవి మనకి ప్రధానమైనటువంటి శత్రువులుగా మారుతూ మనల్ని కృషించి నశించిపోయేలాగా చేస్తూ ఉంటాయి. ఇవి బయట నుండి ఏ శత్రువు చేయనంతటి పెద్ద నష్టాన్ని చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మిమ్మల్ని మీరే సంరక్షించుకుంటూ మీకు మీరే ఓ రక్షణ వలయమై నిలిచి మీకోసం మీరే ఒక యోధుడుగా శ్రమించండి. మిమ్మల్ని మీరు సంరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ తర్వాతే మరి ఎవరైనా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆరోగ్యకరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.